నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి నెల్లూరు నుంచి పోటీ చేసి ఓడిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. బట్ ఒక్కసారి రాజకీయంలోకి ఎంటర్ అయిన తర్వాత ఎప్పుడైనా కానీ రాజకీయంలో ఉండాలని అనుకుంటారు కాబట్టి మరి విజయసాయి రెడ్డి రాజకీయ నాయకుడిగా నిలబడడం కోసం ఆయన బీజేపీ వైపు చూస్తున్నారు అని చెప్పి వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఆయనతో పాటుగా మిగిలినటువంటి రాజ్యసభ సభ్యులందరినీ కూడా బీజేపీలోకి తీసుకెళ్ళడానికి కూడా ఆయన రాయబారం నడుపుతున్నారనగా మనకు వార్తలు వినిపిస్తున్నాయి. మరి చూద్దామండి మరి ఏం జరుగుతుంది ఏంటనేది. మరి ఈ అంశానికి సంబంధించి వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ఆయనతో పాటు మిగిలినటువంటి రాజ్యసభ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా బీజేపీలోకి తీసుకెళ్ళడానికి రాయబారం నడుపుతున్నారు. ఈయన కూడా రాజకీయంగా నిలదొక్కుకోవడం కోసం బీజేపీలోకి వెళ్ళడానికి చూస్తున్నారు. అలాగే రాబోయేటువంటి రోజుల్లో వైఎస్ఆర్సీపీ అనేది బీజేపీలోకి విలీనం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. ఇది ఎంతవరకు వాస్తవం? దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డికి తలాక్. ఓకే. నెల్లూరులో ఆయన ఎంపీగా పోటీ చేసిన వెంటనే జగన్ను నమ్ముకుంటే నట్టేట్లో చిడతలు కొట్టినట్టే. కాబట్టి అదేదో ముందే మనం మన యొక్క ఇది చూసుకుంటే భవిష్యత్తు మంచిది అనే దీంట్లో విజయసాయి రెడ్డి బీజేపీ వైపు చూస్తున్నాడని, ఆయనకి గతంలో నరేంద్ర మోడీ ప్రధానితో కానీ లేదు అక్కడ ఉన్న కేంద్ర మంత్రులతో బీజేపీ ఎంపీలతో ఉన్నటువంటి సాన్నిహిత్యం వీటన్నిటినీ ఉపయోగించుకుని తనతో పాటు అసలు రాజ్యసభ సభ్యులందరూ కూడా కట్టకట్టుకుని తీసుకుపోదామన్న ప్రయత్నాలు చేస్తున్నట్టు. అంటే వైసీపీ పార్లమెంటరీ పార్టీ బీజేపీలో విలీనం. గతంలో మనం చూసాం తెలుగుదేశం రాజ్యసభ సభ్యులు బీజేపీలో విలీనమయ్యారు. 4 తెలుగుదేశం రాజ్యసభ సభ్యులు అప్పట్లో సీఎం రమేష్, ఈ సుజనా చౌదరి, టీజీ వెంకటేష్ వీళ్ళు బీజేపీలో కలిపేసిన దీంట్లో ఇప్పుడు కూడా ఈ వార్తలు వస్తున్నాయి. ఏంటి, ఈ 9 మంది వైసీపీ రాజ్యసభ సభ్యులందరూ కూడా బీజేపీలో విలీనం అవడం ద్వారా బీజేపీ ఆశ్రయం పొంది కేసుల నుంచి రక్షణ పొందే ప్రయత్నం, జగన్మోహన్ రెడ్డిని కాపాడే ప్రయత్నం, లేదు అవినాష్ రెడ్డిని కాపాడే ప్రయత్నం. సిబిఐ కేసులు అవినాష్ రెడ్డి పైన ఉన్నాయి. భాస్కర్ రెడ్డి మనం ఓటేయడానికి బెయిల్ పైన వచ్చాడు. మళ్ళీ భాస్కర్ రెడ్డి జైలుకి వెళ్ళిపోతాడు వివేకానంద రెడ్డి హత్య కేసులో. ఇప్పటికి చాలామందిని అరెస్ట్ చేసిన దీంట్లో సిబిఐ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయాలని తీవ్ర ఒత్తిడి వస్తుంది. అవినాష్ రెడ్డి ఆల్రెడీ బీజేపీలో చేరిపోతాడని ప్రచారం. ఏది అంటే అవినాష్ రెడ్డి పోతూ 4 లోక్సభ సభ్యులను కూడా బీజేపీలో చేరుస్తాడా? ఇప్పుడు 4 ఎంపీలు ఉన్నారు. ఏది ఇంకా ప్రమాణ స్వీకారం చేయలేదు, కాళ్ళ పారాని ఆరలేదు. అప్పుడే పెళ్ళికొడుకు తలాక్ చెప్పేస్తుందా పెళ్లి కూతురు? అంటే ఇప్పుడు 4 ఎంపీలతో అవినాష్ రెడ్డి బీజేపీలో చేరిక, 9 మంది రాజ్యసభ సభ్యులతో విజయసాయి రెడ్డి బీజేపీలో చేరిక. క్విడ్ ప్రోకో 3.0నా? ఇప్పటిదాకా క్విడ్ ప్రోకో 1.0 అని, క్విడ్ ప్రోకో 2.0 అని. ఇప్పుడు ఇంకా కొత్త లోక్సభ ఏర్పడకుండానే, ఇంకా మోడీ 3.0 గవర్నమెంట్ ఏర్పడకుండానే క్విడ్ ప్రోకో 3.0కి స్క్రిప్ట్ రెడీ చేశారా? అదే కనపడుతుంది ఈ వార్తలు, ఈ ప్రచారం నేపథ్యంలో. ఎవడికి వాడు పోతూ లోక్సభలో 4 తీసుకుపోయి అతను రాజ్యసభలో 9 మందిని తీసుకుపోతే జగన్మోహన్ రెడ్డిని ఏం చేద్దామని అనేది ఏంటంటే ఇదంతా జగన్మోహన్ రెడ్డిని కాపాడటం కోసమే. ఆయన ముఖ్యమంత్రి పదవి ఇప్పుడు లేదు, ఆయనకి ప్రతిపక్ష హోదా కూడా లేని పరిస్థితుల్లో ఇప్పుడు ఆయన కేసుల నుంచి ఎలా తప్పుకోవాలి? ఇప్పుడు ఆయన పైన 12 సిబిఐ కేసులు ఉన్నాయి, ఆయన పైన మరి 9 ఈడీ కేసులు ఉన్న దీంట్లో జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళడం ఖాయం అనే ప్రచారం. దీంట్లో వీళ్ళు సాక్రిఫైస్ చేస్తున్నారా? జగన్మోహన్ రెడ్డిని సాక్రిఫైస్ చేస్తున్నారా? ఇక్కడ బలి అయ్యేది ఎవరు? బలి పెడుతోంది ఎవరు? బలి పశువులుగా ఎవరు మారుతున్నారు? అసలు వీళ్ళు చేరటానికి సిద్ధంగా ఉన్నా చేర్చుకోవడానికి బీజేపీ సిద్ధంగా ఉందా? ఎందుకంటే అవినాష్ రెడ్డి మనం చూసాం, ఏది ఆ హత్య కేసులో A8
మొన్న జరిగిన ఎన్నిక కూడా అవినాష్ రెడ్డి వర్సెస్ షర్మిల. కేవలం అది కడప లోక్సభకే పరిమితం కాలేదు, మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా అదే అజెండాగా మారింది. వివేకానంద రెడ్డి హంతకులకి జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇచ్చాడని, అవినాష్ రెడ్డిని గెలిస్తే ఎంపీ కలవటం కోసం మీరు జైలుకి వెళ్తారా, నన్ను గెలిపిస్తే నన్ను కలవటం కోసం జనంలో ఉంటారా అని షర్మిల ప్రచారం చేసిన దీనిలో అటు సునీత ఇటు షర్మిల అవినాష్ రెడ్డి ఓటమి కోసం కన్నీళ్లతో కొంగు చాచి అడిగారు. కానీ అక్కడ ఏదో క్రాస్ ఓటింగ్ జరిగిందంట. అవినాష్ రెడ్డి అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఆ 7 నియోజకవర్గాల అభ్యర్థులతో ఏదో బేరాలు చేసినట్టు, మీరు అసెంబ్లీకి మీకు ఓటు వేపిస్తా, నేను పార్లమెంట్కి నాకు ఓటు ఎంచండి అని అదేదో ఆయన ఆఫర్లు ఇచ్చినట్టుగా బీటెక్ రవి కూడా దాన్ని బయట పెట్టాడు. జగన్మోహన్ రెడ్డికి బదులు నేను నీకు ఓటేపిస్తాను మా వాళ్ళతో, నువ్వు మీ వాళ్ళతో నాకు ఓటేపించు అని అవినాష్ అడిగినట్టు. ఏదైతేనే మొత్తానికి ఈ క్రాస్ ఓటింగ్ ఎఫెక్టో ఏ ఎఫెక్టో అవినాష్ రెడ్డి మొత్తానికి ఎంపీగా గెలిచాడు. ఎంపీగా గెలిచినటువంటి అవినాష్ రెడ్డి 5 ఏళ్ళు చిత్తశుద్ధితో వైసీపీ జెండా మోస్తాడా, 5 రోజుల్లోనే వైసీపీ జెండా పీకేసి బీజేపీ జెండా ఎత్తుతాడా? ఎందుకంటే గతంలో సునీతే బయటపెట్టింది ఒక సీక్రెట్. జగన్మోహన్ రెడ్డికి సునీతకి మధ్య జరిగిన డిస్కషన్లో సునీత జగన్మోహన్ రెడ్డిని అడిగినట్టు, తన తండ్రి హత్య కేసుల్లో నిందితులను ఎందుకు కాపాడుతున్నావు అన్నాయి అని చెప్పి అడిగితే జగన్మోహన్ రెడ్డి వెంటనే అవినాష్ రెడ్డిని కోపేసుకున్నట్టు, అవినాష్ రెడ్డి ఏం కాదు అతనికి, బీజేపీలో చేరిపోతాడు, నాకు ఇది ఇంకో కేసు అవుద్ది నా మీద, ఇప్పుడు ఆల్రెడీ నా మీద 12 ఉన్నాయి, ఇది 13 అవుద్ది అని జగనే చెప్పాడని ఎవరు బయటపెట్టారు? సునీత బయటపెట్టింది. అంటే అవినాష్ రెడ్డి బీజేపీలో చేరటం అనేది జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కాదు, 5 ఏళ్ల క్రితం నుంచే అతనికి ఒక అభిప్రాయం ఉందన్నమాట. ఆ విషయమే సునీతకి చెప్పాడు. మనం అవినాష్ రెడ్డిని ఏమీ చేయలేము, అవసరమైతే అవినాష్ రెడ్డి బీజేపీతో మాట్లాడుకుని బీజేపీలో చేరిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు అని జగనే చెప్పాడని సునీత చెప్పినప్పుడు వీళ్ళకి పార్టీలు ముఖ్యం కాదు, వీళ్ళకి వ్యక్తులు ముఖ్యం కాదు, వీళ్ళకి ఆ రాజకీయ అవసరాలే ముఖ్యం. ఇప్పుడు ఈ కేసుల్లో నుంచి బయటపడటం ముఖ్యం. సిబిఐ కేసుల నుంచి అవినాష్ రెడ్డి బయటపడాలి, సిబిఐ ఈడీ కేసుల నుంచి జగన్ బయటపడాలి, విజయసాయి రెడ్డి బయటపడాలి. మొత్తం ఆ 9 మంది ఈ 4గురిని దానికి అమ్మేస్తే పోలా. ఎందుకంటే గతంలో 32 మంది ఎంపీలను ఇలాగే వాడుకున్నారు. రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు రాబట్టలేదు, కేంద్రం నుంచి విభజన చట్టం హామీలు అమలు డిమాండ్ చేయలేదు. అవును. సో మొత్తానికి వైసీపీ నేతలు అయితే అందులో ముఖ్యంగా ఆయన ఫ్యామిలీ మెంబరు విజయసాయి రెడ్డి, ఆయనే జగన్మోహన్ రెడ్డి గురించి ఆలోచించకుండా ఆయన స్వలాభవనాలు స్వార్థవనాలు తెలియదు కానీ ఆయన పొలిటికల్గా ఎదగడం కోసం రాజ్యసభని బీజేపీలో విలీనం చేస్తాం, ఆయనతో పాటు ఇంకొంతమందిని కూడా తీసుకెళ్లేటువంటి ఆలోచనలో ఉన్నారు అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. సో మరి అది జరుగుతుందా? జరిగితే బీజేపీ మరి యాక్సెప్ట్ చేస్తుందా, వాళ్ళని పార్టీలోకి ఆహ్వానిస్తుందా, లేకపోతే కూటమిని మిగిలినటువంటి 2 పార్టీలు అయితే అటు చూస్తాయనేది చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ టీవీఎస్ గారు.